ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు ఎవరికీ అర్థం కావడం లేదు. ఆయన రాను రాను ఎవరికీ అర్థం కావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయనకు అత్యంత సన్నిహితులైన వాళ్ళు రోజుకో మాట మాట్లాడుతూ ఏపీ సమాజాన్ని అయోమయానికి గురి చేస్తున్నారన్న ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. తొలుత సేకరించిన 33,000 ఎకరాలతో అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మహానగరంగా తీర్చిదిద్దే పని ఇంకా సరిగ్గా మొదలు కూడా కాలేదు. ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మళ్లీ ఫేజ్ 2 పేరుతో మరో 44,000 ఎకరాల భూసమీకరణ చేస్తామన్న ప్రతిపాదనను జనంలోకి వదిలి చోద్యం చూస్తున్నారు. ఆ అంశాన్ని ఒక్క క్షణం పక్కన పెట్టి జగన్ హయాంలో జరిగిన అరాచకాలకు వద్దాం. 3 రాజధానులంటూ జగన్ 3 ముక్కలాట ఆడితే తొలుత ఆయనకు వ్యతిరేకంగా ఉద్యమించింది అమరావతి రైతులేనని మర్చిపోకూడదు. దాంతో ఆగ్రహానికి లోనైన జగన్ వారిపై వందల కొద్దీ కేసులు పెట్టారు. గద్దె తిరుపతిరావుపై 87 కేసులు, శివారెడ్డిపై 80 కేసులు ఉన్నాయి. చంద్రబాబు అధికారానికి రాగానే తమపై ఏకమొత్తంగా కేసులు మాఫీ చేసే జీవో వస్తుందని అమరావతి రైతులు ఎదురుచూశారు. ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత చంద్రబాబు ఆ సంగతి మర్చిపోయినట్లున్నారు. అదేమని అడిగితే చేస్తామని, రూల్స్ ప్రకారం వెళ్తామని టీడీపీ వాళ్లు సమాధానమిస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమకారులపై వందల కేసులు నమోదయ్యాయి. కేసీఆర్ అధికారానికి రాగానే ఒక కలం పోటుతో అన్ని కేసులను మాఫీ చేసేశారు. చంద్రబాబు కూడా అలా చేయొచ్చు కదా అన్నది అమరావతి రైతుల ప్రశ్న. దానికి సమాధానం రాకపోవడంతో వారిలో కొత్త భయాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం అడిగినట్లుగా తాము చేయకపోయినా భవిష్యత్తులో ఉద్యమించిన కేసులు బయటకు తీస్తారని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు మనసులో ఏదో ఉందన్న అనుమానం వారిలో కలుగుతోంది. అమరావతి నిర్మాణమే పూర్తి కాకుండా మరో 44,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ ప్రతిపాదన రైతులను అనుమానాలు, భయాలకు లోను చేస్తోంది. భూసేకరణ కంటే సమీకరణే కరెక్ట్ అని మెజారిటీ వర్గం రైతులు అభిప్రాయపడుతున్నారు. ల్యాండ్ పూలింగ్కు చాలామంది రైతులు సుముఖంగా ఉన్నారు. వాళ్ళు 2 ప్రశ్నలు అడుగుతున్నారు. మొదట తీసుకున్న భూములను ఒక కొలిక్కి తీసుకురావాలన్నది వాళ్ల మొదటి ప్రశ్న. అమరావతి నిర్మాణాలన్నీ పూర్తి చేసి తమకు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తే 4 డబ్బులు వస్తాయన్నది వారి వాదన. ఆ పని పూర్తి చేసిన తర్వాత ఫేజ్ 2కి వెళ్తే బాగుంటుందన్నది వారి అభిప్రాయం. రైల్వే స్టేషన్, అంతర్జాతీయ విమానాశ్రయం, ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, స్పోర్ట్స్ సిటీ నిర్మాణం కోసం ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేయాలనుకుంటోంది. ఏదీ కాకపోయినా అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 5,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ తప్పనిసరి అని మంత్రి నారాయణ ప్రకటిస్తున్నారు. రైతుల రెండో ప్రశ్న ఏమిటంటే తమకు ఎంత పరిహారం దక్కుతుందన్నది. ల్యాండ్ అక్విజిషన్ అయితే గవర్నమెంట్ రేటుకు 2.5 రెట్లు మాత్రమే పరిహారం అందుతుంది. అదే ల్యాండ్ పూలింగ్ అయితే ఓపెన్ మార్కెట్ రేటు ఆధారంగా పరిహారం డిమాండ్ చేసే వీలుంది. రిటర్నబుల్ ఫ్లాట్స్ లాంటి ప్రతిపాదన కూడా చేసే వీలుంది. ప్రస్తుతం అమరావతిలో క్రయ విక్రయాలు జరిగినా జరగకపోయినా ఓపెన్ మార్కెట్ రేటు ఎకరానికి 5 నుంచి 10 కోట్లు పలుకుతోంది. అందుకే భూ సమీకరణ జరిపి తమకు న్యాయం చేయాలని రైతులు అడుగుతున్నారు. ఏదైనా సరే తీసుకున్న భూముల్లో టైం బౌండ్ డెవలప్మెంట్ ప్లాన్ ఉండాలని రైతులు కోరుతున్నారు. లేని పక్షంలో ఇప్పుడు అమరావతి రైతులు బాధపడుతున్నట్లుగా తాము కూడా రోడ్డున పడే దుస్థితి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. 5 ఏళ్ల తర్వాత చంద్రబాబు ఓడిపోయి జగన్ రెడ్డి గెలిస్తే అప్పుడు 2019 తరహాలో మళ్లీ ఎక్కడి పనులు అక్కడే ఆపేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. వీటన్నిటికీ చంద్రబాబు వైపు నుంచి కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ ఎలాంటి వివరణాత్మక ప్రకటన రావడం లేదని గుర్తు చేస్తూ వాళ్ళు తమ భవిష్యత్తుపై బెంగపెట్టుకున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.